మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఇప్పుడు నేనుంది అండి హనంకొండలో ఒక ప్రైవేట్ కాలేజ్లో ఒక అమ్మాయి హ్యాంగ్ చేసుకొని అసలు కారణాలు అయితే తెలియాల్సి ఉంది. మిట్టపల్లి శివాని అనే అమ్మాయి మంచిర్యాలకు సంబంధించిన ఆడపిల్ల ఇక్కడికి వచ్చి ఇంటర్ కాలేజ్ హాస్టల్లో జాయిన్ అయ్యడం జరిగింది. అయితే ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఈ అమ్మాయి 2 సంవత్సరాలకు గాను ఇక్కడ హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత 2-3 రోజుల క్రితం ఇంటికి వెళ్ళి రావడం జరిగింది. మళ్ళీ పిదప ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి కాంటాక్ట్లో లేదు, ఎందుకనగా హాస్టల్లో ఉంటుంది కాబట్టి. మరి ఆ అమ్మాయి 2 రోజుల తర్వాత నుంచి ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది యాజమాన్యం నుంచి. అమ్మాయి సుస్థిగా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము అని చెప్పి మళ్ళీ ఒక ½ అన్ అవర్ తర్వాత ఆధార్ కార్డు కోసం కొన్ని కాల్ చేశారంట. మళ్ళీ గంట తర్వాత వీళ్ళే కాల్ చేస్తే, పేరెంట్స్ కాల్ చేస్తే చనిపోయిందని చెప్పారంట. అసలు కారణాలు ఏంటి? అసలు హాస్టల్ బిల్డింగ్ అయితే మనం ఇక్కడికి వచ్చాము, ఇక్కడికే పేరెంట్స్ కూడా రావడం జరిగింది. దారుణంగా ఇక్కడ వీళ్ళందరూ అయితే వాపోతున్నారని చెప్పాలి. ఇక్కడ ధర్నా కూడా చేయడం జరుగుతుంది. పేరెంట్స్ కానీ వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ హాస్టల్ బిల్డింగ్ చూసుకున్నట్టయితే ఇక్కడ హాస్టల్ బిల్డింగ్ నుంచి కూడా కాలేజ్కి వెళ్ళాలి అంటే వెనుక వైపు నుంచి ఒక దారి ఉంటుందంట. మరి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు మరి వార్డెన్ ఎందుకు చూడలేదు ఆ సమయంలో? మరి వెళ్తున్నప్పుడు ఒక రూమ్ లో ఉన్నప్పుడు మరి తోటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గమనించారా లేదా, మరి వార్డెన్కి చెప్పారా? అసలు సంగతులు ఏంటి? అసలు జరిగిన విషయాలలో మరి ఎంతవరకు వీళ్ళకు నాలెడ్జ్ ఉంది, యాజమాన్యం ఎంతవరకు బాధ్యత వహిస్తుంది, మరి పేరెంట్స్ ఏం న్యాయం కోరుకుంటున్నారు, మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు లోపలనే ఉన్నారు పేరెంట్స్, మనకు కాల్ చేయడం జరిగింది. లోపలికి వెళ్ళైతే ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం రండి. కాలేజ్ బిల్డింగ్ దగ్గర అయితే మనం ఉన్నామండి. ఇదే హాస్టల్, ఇదే కాలేజ్ అనమాట. సో ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఇంకొకటి ఉందండి. అంటే సూసైడ్ లెటర్ అయితే అమ్మాయి రాయడం జరిగింది. ఆ సూసైడ్ లెటర్ ని కూడా మీకు పొందుపరుస్తాను. ఆ సూసైడ్ లెటర్ లో క్లుప్తంగా ఒక విషయం అయితే ఉందండి. నేను ఎక్కించుకోలేకపోతున్నాను చదువుని, వాళ్ళు అర్థమయ్యేలాగా చెప్పలేకపోతున్నారు. మరి నాకు జరిగిన అన్యాయం నా చెల్లికి కూడా జరగకూడదు. కాలేజీలో జాయిన్ చేసే ముందు మీరు కూడా ఒకసారి గమనించండి. ఇలాంటి రాతలు రాయడం జరిగింది. సూసైడ్ లెటర్ ని నేను ఇందులో కూడా పొందుపరుస్తాను. సరే, మరి ఆ సూసైడ్ లెటర్ ఈ అమ్మాయి రాసిందా లేదా అనేది విషయాలని కూడా వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. ఏదేమైనా లోపలికి వెళ్ళి ఒక్కసారి పరిశీలిద్దాం, వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ పరిస్థితుల్లో వాళ్ళని మందలించడం కరెక్ట్ కాకపోవచ్చు, బట్ ఏంటంటే వాళ్ళు న్యాయాన్ని కోరుకుంటూ సుమన్ టీవీని అప్రోచ్ అవ్వడం జరిగింది. మరి వాళ్ళ దగ్గరికి ఒక్కసారి వెళ్దాం, వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి వివరాలని తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ ఎప్పుడు కాల్ చేశారు? మీకు ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు అసలు ఏమని చెప్పారు? 8:50 నాకు ఫస్ట్ కాల్ వచ్చింది మేడం. టిఫిన్ చేస్తున్నా వచ్చి మీ పాప సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నది, మేము హాస్పిటల్ తీసుకెళ్తున్నాం సార్, మీరు రండి తొందరగా అని చెప్పాను. మళ్ళీ ఓకే సార్ ఎట్లా అంటే మీరు ఏమైనా ట్రీట్మెంట్ నడుస్తుంది, మీరు రండి అన్నారు. ఓకే మేము వస్తాం, ఇమీడియట్ వస్తామని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 10 minutes తర్వాత ఫోన్ చేసి మీ పాపది ఆధార్ కార్డు తొందరగా పంపండి అని. ఓకే పంపదు, అక్కడ ఏం అవసరం ఉందో అని చెప్పి ఆధార్ కూడా పంపిన తర్వాత పంపినాం, అయిపోయింది. మేము ఈ రావాలని హడావిడిలో మా బ్రదర్ కార్ ఉంటే కార్ వేరే కానీ కార్ వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాం. అప్పటికి కూడా మాకు ఎవరు ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు. అప్పటికి 10:30 దాకా అయింది. ఆయన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి చేస్తే అని చెప్పి మీ పాప లేదు, అయిపోయింది సార్, మీరు రండి తొందర. ఇదే లాస్ట్. అంటే ఒక గంట గ్యాప్ లో వచ్చిందా మీకు కాల్ అనేది రిపీటెడ్ గా? గంట తర్వాత వచ్చేసి గంటన్నర తర్వాత అది మేము ఫోన్ చేస్తే వాళ్ళు చేయలేదు. అది కూడా మేము ఫోన్ చేస్తే ఎట్లా అందరం వేస్తా అంటే అసలు ఎట్లున్నది ఏం కదా అని చెప్పి మేము ఫోన్ చేస్తే అయిపోయింది సార్, మీ పాప లేదు అంటే ముందు మీకు ఫోన్ చేసినప్పుడు కనీసము ఆ అమ్మాయికి సుస్థిగా ఉందనే కూడా ఇన్ఫర్మేషన్ ఏం చెప్పలేదు. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నది. అసలు మీ అమ్మాయి చెప్పండి, అంటే మీ అమ్మాయి ప్రవర్తన బట్టి, మీ అమ్మాయి పెరిగే విధానాన్ని బట్టి అంటే ఆ చర్యను తీసుకుంటది అని మీరు ఎప్పుడైనా అనిపించిందా మీకు? అసలు రైట్, ఇంట్లోనే బాత్రూమ్ ఉంటే బాత్రూమ్ పోవడానికి కూడా మమ్మీ అన్న లేపుతుంది మేడం. పక్కకే మరి ఇంట్లోనే బాత్రూమ్ ఉంటది.
9-10 గంటలకు బాత్రూమ్ పోవడానికి కూడా మామూలు లేపినాకనే పోతాం. లేపినాకనే పోతాం. మమ్మీ నాకు భయం అవుతుందని లేపినాకనే పోతాం. అయితే చనిపోయిన తర్వాత అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఏ రకంగా చనిపోయింది, అసలు ఏమైందని మీరు అడిగారా? హ్యాంగింగ్ చేసుకున్నాను ఎక్కడ హ్యాంగింగ్ చేసుకుందని చెప్పారు? చెప్పట్లేదు. చెప్పలేదు, అడగలేదు. అక్కడ మా ఆవేదన మాకే ఉన్నది. చనిపోయిందన్నది ఇప్పుడు ఏం మాట్లాడలేదు. మా ఆవేదన మాకున్నది. మీ అందాజ ప్రకారంగా అంటే ఇప్పుడు మార్నింగ్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, అసలు ఆ పాపతో మీరు ఎప్పుడు మాట్లాడారు? అప్పటి నుంచి కూడా మీ పాపకు ఎప్పుడు కాంటాక్ట్ లో ఉన్నారు? ఫస్ట్ తారీఖు పడగొట్టినా మేడం. ఫస్ట్ తారీఖు రోజు పడగొట్టింది. మాట్లాడింది మాతో. మా పాప అచ్చల కారు నుంచి వెళ్ళి పౌరులు లేవు కదా, ఎట్లా మాట్లాడుతుంది? అదే అదే అవునవును. ఇట్లా జరుగుతుందని కూడా ఏం చెప్పుకోలేదు కదా. మాట్లాడేది ఒకటి, పడుకునే రూమ్ ఒకటి మేడం. ఈ పైన పోయి ఆమె గేట్ తీసుకొని పైకి పోయి 3 అంతస్తుల మీద పోయి వేసుకున్నాక ఈ వాచ్మెన్ ఏం చేస్తారు, అందులో వాడు మేడం ఉంటది కదా, అక్కడనే ఉంటది మేడం కూర్చొని ఎప్పుడు. మరి ఆమె దాటే కదా అమ్మాయి అయితే బయటకు వస్తుంది. అంటే వీళ్ళు అబ్జర్వేషన్ చేయలేదు అంటున్నారు. రైట్. సూసైడ్ లెటర్ గురించి మాట్లాడుకుంటే, సూసైడ్ లెటర్ లో అమ్మాయి పొందుపరిచిన వివరాల గురించి మాట్లాడుకుంటే మొత్తం కూడా కాలేజ్ గురించి అనే కాదు, ఆ అమ్మాయికి కూడా ఒక బాధ అనేది ఉంది ఈ పరీక్షల గురించే గానీ చదువు గురించనే గానీ అని వ్యక్తంగా పరిచింది. దాని గురించి ఏమంటే రైటింగ్ అనేది మా పాపది కాదనిపిస్తుంది. ఎందుకంటే అది ఇంగ్లీష్ తప్ప వేరే తెలుగు రాయదు. అంటే ఎవరో రాసి మీరు అక్కడ పెట్టారంటున్నారా? మీరు తెలవాలి, అంటే మీరు తెలపాలి. ఎవరు రాసిరు ఏం కదా మీరు తెలపాలి. అంటే ఇప్పుడు మా పాప గట్టి నేను చెప్పిన అంటారు, అది మీరు తెలపాలి. ఏం జరిగింది ఏం కదా రైటింగ్ ఉంటది కదా. అవును అవును. ఆ రైటింగ్ మీరు చెక్ చేయాలి కదా దానికి దీనికి. అవును. ఇప్పుడు మరి మీ ఇంటికి వచ్చినప్పుడు 4 రోజుల క్రితం మీ ఇంటికి వచ్చింది అంటున్నారు కదా, వాళ్ళ చెల్లితో గానీ ఎవరితోనైనా కూడా ఒక ఇబ్బంది ఏమైనా? ఇబ్బంది చెప్పారు మేడం. ఒక మాట మేడం, మంచిగా తిరిగిగా తిరిగింది పాప 16 సంవత్సరాల పాప. అద్దానికి బలవంతంగా పంపుతాం మేడం? అద్దానికి పంపుతామా? పోతే పోనీ ఫీజు పోతే పోనీ అనుకుంటా కానీ ఒక పాపను అట్లా పంపుతాం చెప్పండి. మీరు సంవత్సరం ఫీజు కట్టారా ఇంతకు ముందు? 60,000 కట్టి మేడం. 60,000 కట్టాను. మీరు ఎప్పుడైనా చెప్పారా మీ పాపకి నేను ఇంత కట్టాను తల్లి, ఇంత ఉంది మరి అమౌంట్ అనేది నువ్వు ఖచ్చితంగా చదవాలి ఇట్లాంటిది ఏమైనా? పైసల విషయంలో ఎప్పుడు చెప్పలే మేడం. ఇప్పుడు పైసలు మేడం నాకు ఇద్దరు పాపను బాధించారు అనుకో డబ్బుల గురించి, డాడీ మరి నన్ను ఇట్లా బాధిస్తారు డబ్బులు కట్టలేదు మీరు ఎందుకు కట్టలేదు అని అడగాలి కదా. అడగాల లేదా? వాళ్ళు ఒక్కసారి పే చేసినాం మేడం. ఇక్కడ పే చేసిన 2 సంవత్సరాలకి ముందే పే చేశారా? 1 year చేశారు. 1 year చేశారు మేడం. పాపను ఇబ్బంది పెట్టదు మేము మనం పంపుతాం చెప్పండి. 16 సంవత్సరాల పాపను, నాకు 2 పాపలు మేడం. చిన్న పాప 8th క్లాస్ చదువుతుంది, ఈమె ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఎందుకు అందులో ఇంకో మాట కూడా పొందుపరిచింది ఏంటంటే ఇక ముందైనా చెల్లి కోసం అని వేరే కాలేజీ వెతికేటప్పుడు మంచిగా వెతకండి అన్న మాట అయితే వ్యక్తం చేసింది. దాని గురించి ఏమంటారు మరి? రాసిందన్నా మాకు డౌట్ ఉన్నది మేడం. ఇప్పుడు ఏం రాసిందని ఇప్పుడు అట్లా అసలు ఆమె రైటింగ్ కాదన్నా మాకు డౌట్ ఉన్నది. ఇప్పుడు అవన్నీ మాకు తెలియదు కదా మేడం. ఒకవేళ ఆమె ఊహలు అట్లా ఉందంటారు, మీతో ఎప్పుడైనా పంచుకుందా అని? పంచుకుంటే మేము ఎందుకు పంపుతాం మేడం? పంచుకుంటే పంపుతాం మేడం. ఒక కన్నబిడ్డను చూసి తోలుతాం మేడం. మాట మీరు చెప్పండి. రైట్. ఇప్పుడు మొత్తం మీద ఈ సంఘటన జరిగిన తర్వాత మీరేం కోరుకుంటున్నారు కాలేజీ యాజమాన్యం దగ్గర నుంచి? ఎవరు ఎట్లా అసలు ఎట్లా అయింది ఏం కాదని మాకు న్యాయం జరగాలి. అసలు ఏం జరిగిందని తెలియాలి. మీరేమంటారమ్మా తల్లిగా? మా పాప రూమ్ ఒక కాడ మేడం, స్నానం చేసే గది రూమ్ పక్కకు. ఆ గది నుండి వెళ్ళి ఇప్పుడు రావాలి ఎంట్రీ దాటాలంటే ఆడ వార్డ్ మేడం ఉంటది, లేడీ మేడం. వీళ్ళకు ఆ లేడీ మేడం 4 గంటలకు లేచి స్నానాలు ఎటు వెళ్తున్నా అంటే అమ్మాయి అయితే క్వశ్చన్ వేస్తుంది కదా, నేను స్నానానికి వెళ్తున్నాను అంటది. ఒకవేళ అంటే స్నానాలకు అది అటు కదమ్మా నువ్వు ఇటు ఎందుకు వెళ్తాను అంటది. ఒకవేళ ఇటు వచ్చినా కానీ ఈ నైట్ ఈ అమ్మాయి ఇటు ఎందుకు వెళ్తాను, ఇటు బాత్రూమ్ లేవు ఏం లేవు, ఇంత పొద్దున మేము కూడా ఏం పెట్టాము, ఈ అమ్మాయి ఇటు ఎందుకు వెళ్తుంది అనేసి ఆమెనైతే కొంచెం చూడాలి కదా. చూస్తే పైకి వెళ్తే ఎందుకు ఎక్కుతాను, పైకి క్లాసెస్ ఏం లేవు కదమ్మా, క్లాసెస్ ఏం లేవు కదా, నువ్వు పైకి ఎందుకు ఎక్కుతాను అమ్మా అని క్వశ్చన్ వేస్తే నా బిడ్డ అన్న ఆగిపోయేది కావచ్చు. మీరు నెగ్లెక్ట్ చేయడమే కదా, నా బిడ్డ ఎవరు లేరు. మరి హాస్టల్లో ఉండేటప్పుడు ఒకరిద్దరు ఖచ్చితంగా ఉంటారు కదా ఒక రూమ్ లో అనేటప్పుడు, మరి వాళ్ళని ఏమైనా ఎంక్వైరీ చేయడం జరిగిందా మీరు? వాళ్ళు ఏమైనా చెప్పారా అంటే వాళ్ళు యజమాని వాళ్ళు లేచేసరికి కనవలేదట మేడం. కనబడకపోతే స్నానానికి వెళ్ళిందని
అనేసి వాళ్ళు అనుకున్నారట. పిల్లలు పొద్దున ఎవరు హడావిడి వాళ్ళదే ఉంటది కదా, మేము టిఫిన్ చేయాలి, టైంకి ఇవ్వాలి, స్టడీ అవర్స్ అని ఉంటాయి, వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉన్నారట. స్నానం చేయడానికి ఈయన వెళ్ళింది కావచ్చు అనుకున్నారట. ఇంకొకటి అయినా సరే కనబడుతుంది అంటే మరి వచ్చి టిఫిన్ గిన వేందో ఎటు వేందో అనేసి అనుకున్నారట. వాళ్ళు అనుకునేసరికి అటు ఇటు వీళ్ళు అనుకునేసరికి ఈ టైంకి ఇట్లా తెలిసింది. మార్నింగ్ 6:30కి చూసారు. 8:58కి ఫోన్ చేశారు. ఫస్ట్ కాల్. సెకండ్ కాల్ ఎప్పుడు చేశారు? ఒక 10 minutes తర్వాత ఆధార్ కార్డు కావాలని ఫోన్ చేశారు. జస్ట్ 10 minutes తర్వాత ఆధార్ కార్డు తర్వాత మళ్ళీ ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు. జరిగిపోయిందని చెప్పి ఎప్పుడు చెప్తున్నారు? నేను 1 hour తర్వాత మీరే ఎంక్వైరీ కోసం రిటర్న్ కాల్ చేశారు. సార్ ఫస్ట్ అన్నారు కదా బాగానే ఉంది, ఇప్పుడు ట్రీట్మెంట్ నడుస్తుంది. 6:30 మళ్ళీ తర్వాత 8:55కి మీరు అట్లా కాల్ చేశారు. నాకు 8:58 ఫోన్ చేశారు. చేసిన తర్వాత మీ అమ్మాయికి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు, ఎంజిఎం తీసుకెళ్ళినా ట్రీట్మెంట్ నడుస్తుంది అన్నారు. ఓకే సార్ మేము వస్తాం, తొందరగా వస్తాం అని చెప్పాను. అలా 10 minutes తర్వాత ఫోన్ చేసి ఆధార్ కార్డు పంపాను. ఆధార్ కార్డు పంపినాం. ఆధార్ కార్డు పంపిన తర్వాత ఎట్లా సార్ అంటే నడుస్తుంది, మీరు రండి అని చెప్పారు. తొందర రండి అన్నారు. అలాంటి అక్కడక్కడ మేము కారు వచ్చేదాకా వెయిట్ చేసేసరికి 1.5 hours పట్టింది. తర్వాత ఎట్లా మళ్ళీ నేను ఫోన్ చేస్తే అప్పుడు అయిపోయింది సార్. ఫస్ట్ హెల్త్ బాగాలేదనే చెప్పారు. హెల్త్ అంటే సుస్థి చేసింది చెప్పారు అంతే. రైట్. వీళ్ళ పేరెంట్స్ మాటలైతే మనం విన్నాం కదండి. కాలేజీ యాజమాన్యం మీద వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాప 2 రోజుల క్రితమే వీళ్ళని అప్రోచ్ అవ్వడం, ఇంటి నుంచి రావడం జరిగిందంట. మరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కాంటాక్ట్ లో లేకపోవడం, మరి ఈ సందర్భంలో ఇవాళ మార్నింగ్ జరిగిన ఈ సంఘటనలో 2 సార్లు కాలేజీ యాజమాన్యం కాల్ చేయడం జరిగిందంట. ఒకసారి సుస్థిగా ఉందని, రెండవసారి ఆధార్ కార్డు కావాలని కాల్ చేశారట. గంట తర్వాత మళ్ళీ వీళ్ళే కాల్ చేసినప్పటికీ కూడా వాళ్ళు చనిపోయిందని చెప్పడం వీళ్ళకు దిగ్భ్రాంతి గురిచేసింది. అసలు కారణాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. వీళ్ళైతే చాలా అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఒక సూసైడ్ లెటర్ దొరికినప్పటికీ కూడా ఆ సూసైడ్ లెటర్ లో పొందుపరిచిన వివరాలు ఏవి వాళ్ళ కూతురువి కాదు, వాళ్ళ కూతురు రాయలేదు అనేది అయితే వీళ్ళు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఏదేమైనా వివరాల కోసం కొంచెం వేచి చూడాల్సిందే. వాళ్ళ చెల్లి, వాళ్ళ కుటుంబీకులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు మాత్రం న్యాయం జరగాలని అయితే కోరుకుంటున్నారు. కొంచెం వేచి చూద్దాం. న్యాయం జరగాలని చూస్తున్నాం. మా పాపకి ఇట్లా అయినా మా పాపకి ఇట్లా ఇంకో పాప జరగకుండా ఉండాలంటే న్యాయం జరగాలి. బేసికల్ మనకి ఇన్ఫర్మేషన్ లేదు. అట్లీస్ట్ షిఫ్ట్ చేసిన ముందు కూడా మార్చర్ షిఫ్ట్ చేస్తున్నట్టు బేసిక్ ఇన్ఫర్మేషన్ లేదు. పాప ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు చెప్తుంది నాకు కొంచెం భయం అవుతుంది, టీచర్స్ బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. నేను వాళ్ళ అన్నయ్య అవుతాను. కానీ మనం రెగ్యులర్ ప్రాసెస్ లో ఇవన్నీ కామన్ కదా అన్న ఉద్దేశంతో పంపిస్తున్నాము. కానీ అట్లీస్ట్ బేసిక్ గా పిల్ల ఇట్లా భయపడుతుంది, బేసిక్ ఇన్ఫర్మేషన్ తీయాలి పేరెంట్కి. మీ పాప భయపడుతుంది, ఉండలేదంట, సరే మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి. నథింగ్, ఏం చెప్పలేదు మాకు. ఇవాళ కూడా డైరెక్ట్ ఫోన్ చేసి మార్చర్కి షిఫ్ట్ చేసినాక, వాటిని షిఫ్ట్ చేసినాక మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. మరి దాన్ని ఎట్లా అనుకోవాలి? మేము ఇప్పుడు ఆమె సూసైడ్ చేసుకుంది అనుకోవాలా? మేము ఏమనుకోవాలి? ఒక పేరెంట్ గా మేము ఏమనుకోవాలి చెప్పండి? మేము ఎందుకు ఎస్ఆర్ కాలేజ్ జాయిన్ చేసింది? తిరిగి వస్తుందా మేడం? మేము ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, కాలు కింద పెట్టకుండా పెంచుకుంటాం. మేము ఎస్ఆర్ కాలేజ్ జాయిన్ చేసింది ఎందుకండి? ఎందుకు ఈ రోజు మా పాపని మార్చిలో చూడడానికి మేము ఇక్కడ జాయిన్ చేసినామా? చెప్పండి. ఒక పేరెంట్ నేను కోరుకుంటాం. ఎవరు ఉన్నారండి మాకు? మేమేమన్నా మా అన్న తమల మమ్మల్ని కూడా రాణిస్తలేరు. మేము ఎవరితో మాట్లాడాలి? మాకు ఎవరు ఆన్సరబుల్? మీరు చెప్పండి, ఎవరు ఆన్సరబుల్? అయితే యజమాన్యం బయటికి రాకపోవడం అనేది అయితే కొంచెం అనుమానం లేకెత్తిస్తుందండి. మరి ఏంటి ప్రాబ్లం అసలు? యజమాన్యం ఎందుకు రావట్లేదండి? వీళ్ళనైనా పంపించాలి కానీ, పేరెంట్స్ నైనా పంపించాలి కదా. చాలా సందేహాలు ఉంటాయి. మేము యాజమాన్యంతో మాట్లాడతాం. యాజమాన్యం ఆన్సరబుల్ కదండి. మేము కాలేజ్ లో జాయిన్ చేసిన యాజమాన్యం ఆన్సరబుల్ మాకు. ఇప్పుడు యాజమాన్యం లేదు, ఇక్కడ ఎవరు లేరు, మమ్మల్ని నిర్బంధిస్తా అంటే అదేంటి? ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి, యాజమాన్యానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? రైట్, వెయిట్ చేద్దామండి, కొంచెం సేపు అయినా వెయిట్ చేద్దాం. వాళ్ళు వచ్చి రియాక్ట్ అవుతారేమో చూద్దాము. కానీ వాళ్ళు ఆల్రెడీ ప్రాణాన్ని కోల్పోయి ఉన్నారు. కొంచెం దయచేసి వాళ్ళని అర్థం చేసుకొని కొంచెం మాట్లాడించే ప్రయత్నం అయితే చేయాలి. వెయిట్ చేద్దామండి ఒక 5 నిమిషాలు. ఏమైనా షేర్ చేసుకుందా నీతోని? ఏం చెప్పలేదు, ఇట్లాంటి ప్రాబ్లం ఉందని కూడా ఏం చెప్పలేదు. మీరు ఫస్ట్ చూసారు కదా, అంటే హ్యాంగ్ చేసుకున్నప్పుడు మీతో పాటే ఉంటది కాబట్టి మీతో ఏమైనా షేర్ చేసుకుందా? అంటే మాతో మాట్లాడదు, మీతోనే ఉంటది. నేను జస్ట్ బుక్ తీసుకొని వెళ్ళినాక హ్యాండ్ చూసుకొని చెప్పి